Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. రాయలసీమ అందులోని శ్రీశైలం మనదే. నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉంటుంది. అపోహలు నమ్మవద్దు అంటూ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఎంవి రమణారెడ్డితో పాటు నంద్యాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తూము విశ్వనాథ్ రెడ్డి, విహెచ్పి జిల్లా ప్రచారం కార్యదర్శి లెజెండ్ శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది బాలస్వామి, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు గోవిందనాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, సామాజిక కార్యకర్తలు నవీన్ కుమార్, సురేష్, చైతన్య తదితరులు నవనందుల నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండేలా చూడండని రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతి పత్రం అందజేశారు. మీ ద్వారా ప్రభుత్వాన్ని వినియోగించడానికి ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి కొన్ని. మంత్రి ఆయన పాలాంజనేయుడు డైరెక్ట్ మార్కాపురంలో చెప్పినాడు. అదే జిల్లాలోనే శ్రీశైలం చెప్పడంతో వాళ్ళందరూ ఆశతో మీ ద్వారా నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా. అనాదిగా శ్రీశైలం మన రాయలసీమ ఉంది కదా, రాయలసీమ నుంచి ఓటు తీస్తామని ఎవరు చెప్పారు మనకు? మన దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్సీ కలిపి జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పడం జరిగింది. త్వరగా కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్ వేరే, ఇది వేరే. దీని సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఏం చెప్పారు మీకు? అవన్నీ పచ్చి అబద్ధాలు, అటువంటి నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మండే మనకే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.